ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్లారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని అనుదిన వాగ్దాన ఈ పరిచర్య ద్వారా మరి ఒకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాను. మరి ముఖ్యంగా ఈ అనుదిన వాగ్దాన ఈ పరిచర్యను వీక్షిస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు తెలియజేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దాన వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 20వ వచనమైనది. ఆ వాగ్దాన వాక్య భాగాన్ని మీ కొరకు నేను చదువుచున్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నానండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 20వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళను నన్ను గణపరుచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాగ్దానాన్ని ఆనాడు దేవుడు తన ప్రవక్త అయిన యెషయా ద్వారా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు ఇస్తున్న వాగ్దానంగా మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒకసారి మీ కొరకు ఈ వాగ్దాన భాగాన్ని నేను చదువుచున్నాను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్ళను నన్ను గణపరుచును. ఈ వాగ్దాన వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం వస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయాలంటే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు వారిని ఫరో దాసత్వం నుండి, ఐగుప్తు దాసత్వం నుండి విడిపించి వారిని తాను ప్రమాణం చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశానికి చేరుస్తున్న సందర్భంలో ఆ మధ్యలో అరణ్య ప్రయాణంలో వారికి ఎదురైన పరిస్థితుల్లో దేవుడు వారికి కాపుదలగా ఉండి వారిని ఆ పరిస్థితి నుండి ఏ విధంగా విడిపించారో ఈ వాగ్దాన వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు మునుపటి దినాలు, అంటే ఇశ్రాయేలు వారు ఆ దినాన్ని ఇశ్రాయేలు వారికి వాగ్దానాన్ని దేవుడు ఇస్తూ ఉన్నారంటే ఆ మునుపటి కాలంలో దేవుడు ఒక అద్భుత కార్యం చేశారు. ఎటువంటి కార్యాన్ని చేశారని మనం చూస్తున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను. ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని ముందు ఇశ్రాయేలు వారు వారి జీవితాలు చూశారు. ఇప్పుడంటే ఐగుప్తు దాసత్వం నుండి దేవుడు వారిని విడిపించారు. ఫరో దగ్గర నుండి దేవుడు వారిని విడిపించి వారిని దేవుడు తాను ప్రమాణం చేసిన పాలు తేనెలు ప్రవహించి కానాను దేశానికి చేరుస్తున్న సందర్భంలో ఆ అరణ్య ప్రయాణంలో వారికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి అంటే కొన్ని సందర్భాల్లో త్రాగడానికి నీళ్లు లేవు. త్రాగడానికి నీళ్ళు లేక ఎంతో అవస్థలు పడుతున్న ఇశ్రాయేలు వారి విషయమే దేవుడు చేసిన కార్యాలు దేవుని వాక్యంలో మనకు కనబడుతుండే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీలకు, అంతేకాకుండా ఇశ్రాయేలు వారి పశువులకు దేవుడు నీళ్లను ఏర్పరిచారు. రెండు సందర్భాలు మనం చూస్తున్నప్పుడు అరణ్య ప్రయాణంలో మొదటి సందర్భం మనకి నిర్గమాకాండం 15వ అధ్యాయం 22 నుండి 27 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు 3 దినాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా షూరు అరణ్యంలో ప్రయాణం చేశారు. షూరు అరణ్యంలో ప్రయాణం చేసిన 3 దినాలు వారికి నీళ్లు లేవు త్రాగడానికి. ఆ షూరు అరణ్యాన్ని దాటిన తర్వాత వారికి ఏది ఎదురైందంటే మారా అనే ప్రాంతం వారికి ఎదురైంది. అయితే మారా నీళ్ళు ఎలాంటివంటే చేదైనవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నీళ్లు త్రాగడానికి ఉపయోగపడవు, చేదైన నీళ్లు. అయితే దేవుడు అక్కడ అద్భుత కార్యాన్ని చేసి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక చెట్టును దేవుడు వారికి చూపించారు. ఆ చెట్టుని తీసి ఆ నీళ్ళు వేసినప్పుడు నీళ్ళు ఏ విధంగా మారాయండి? మధురముగా మారాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీళ్లు మధురముగా మారుట ద్వారా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ నీళ్లు కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు త్రాగారు. అంతేకాకుండా వారి యొక్క పశువులకు కూడా నీళ్లు వాటికి ఇచ్చారంటే వారి యొక్క దప్పికను దేవుడు తీర్చివేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ఇంకా మనం చూస్తూ వెళ్తున్నప్పుడు ఇంకొక సందర్భం ఎక్కడ మనకు కనబడుతుందంటే సంఖ్యాకాండం 20వ అధ్యాయం 1 నుండి 13 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు సీను అరణ్యంలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ కూడా వారికి త్రాగడానికి నీళ్లు ఉండవు. అయితే ఆ సందర్భంలో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని చేస్తారు. బండ నిండి నీళ్లను దేవుడు ఇశ్రాయేలు వారికి సమకూరుస్తారు, ఇశ్రాయేలు వారికి దయచేస్తారు. మోషే 2 మార్లు బండను కొట్టినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా నీళ్లు ఆ బండ నిండి వచ్చినప్పుడు కొన్ని లక్షల మంది ఇశ్రాయేలు వారి యొక్క పశువులు నీళ్లు త్రాగినట్లు మనం చూస్తుంటే వారి యొక్క దప్పికను దేవుడు తీర్చారు. కనుక ఈ వాగ్దానాలు మనం చూస్తున్నాం కదండి. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను. అయితే చాలామంది ఏమంటూ ఉంటారంటే దేవుడు ముందు కాలంలో అద్భుత కార్యాలు చేశారు, మా జీవితాల్లో కార్యాలు చేస్తారా? దేవుడు మునుపటి దినాల్లో దేవుడు ఇశ్రాయేలు ప్రజల విషయంలో అద్భుతాలు చేశారు, మా జీవితాల్లో చేస్తారని చాలామంది ఆలోచిస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నా ఇశ్రాయేలు వారిలో కూడా ఇటువంటి ఆలోచన కలిగి ఉండవచ్చు. అందుకే దేవుడు ఏమంటున్నారంటే మీ మునుపటి ఇశ్రాయేలు వారి జీవితంలో నేను ఏం చేశాను? వారు అరణ్య మార్గంలో ప్రయాణమై వెళ్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా వారికి త్రాగుటకు అరణ్యంలో నేను నీళ్లు పుట్టించాను. అటువంటి వాగ్దాన దీవెన ఆశీర్వాదాన్ని మీ జీవితంలో కూడా నేను నెరవేర్చబోచున్నానని జ్ఞాపకం చేస్తూ, ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఇశ్రాయేలు వారిని దేవుడు ధైర్యపరుస్తున్నారండి. దేవునికి
స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మునుపటి దినాల్లో దేవుడు కార్యాలు చేశారు, ఇప్పుడు చేస్తారనే వారికి దేవుడు ముందుగానే తెలియజేస్తున్న వాగ్దానం ఏంటంటే, దేవుడు అన్ని కాలాల్లో తన ప్రజలుగా ఏర్పరచుకున్న వారిని దేవుడు అన్ని కాలాల్లో ఆశీర్వదిస్తారు. అన్ని కాలాల్లో వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తారు. ముందు దేవుని వాక్యంలో ఇశ్రాయేలు వారి పట్లే కార్యాలు చేశారు, మా పట్ల ఇటువంటి కార్యాలు మేము చూడగలమనే ఆలోచనలో ఎంతమంది ఉంటూ ఉంటారు. కానీ దేవుడు తన ప్రజగా ఏర్పరచుకున్న వారు. నిజమే, ఈ దినాన్ని మనం నూతన ఇశ్రాయేలీలం కాబట్టి దేవుడు మనలను కూడా తన ప్రజలుగా ఏర్పరచుకున్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా అసాధ్యమైన కార్యాలు, మన జీవితాల్లో కూడా అసాధ్యమనుకునే కార్యాలు, అసాధ్యమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించి అద్భుతాలు మన జీవితంలో దేవుడు చేస్తారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దినాన్ని ఇశ్రాయేలు వారు కూడా ఈ విధంగానే అనుకుని ఉంటారు. ముందు ఐగుప్తు దాస్యత్వం నుండి విడిపించినట్టు దేవుడు కార్యాలు చేశారు, మా జీవితంలో కార్యాలు చేస్తారా? అటువంటి ఆలోచనలో వారు ఉన్న సందర్భంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించున్నాను. ఆనాడే కాదు, ఈనాడు కూడా మీ జీవితాలు ఎటువంటి కార్యాన్ని నేను చేయబోతున్నానని ఒక ధైర్యాన్ని ఇచ్చే ఒక ఆశీర్వాదపు వాగ్దానాన్ని ఆనాడు యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఇశ్రాయేలు వారికి ఇస్తున్నారు. మరి ఆనాడే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా ఊహించని కార్యాలు. నిజమే, నీళ్లు లేని సందర్భంలో, మంచి దప్పికతో ఉన్న సందర్భంలో అటువంటి వారికి దేవుడు ఏం చేశారండి, చేదైన నీళ్లను మధురమైన నీళ్ళగా మార్చారు. నీళ్లు లేని సందర్భంలో బండ నుండి నీళ్లను దేవుడు ఏర్పరిచారు. అంటే ఊహించని కార్యాలు, అసాధ్యమైన కార్యాలు. చేదైన నీళ్లు మధురముగా మారడం కష్టం, కానీ అటువంటి నీళ్లను మధురంగా మార్చారు. బండ నుండి నీళ్లు రావడం అనేది అసాధ్యం. అటువంటి అసాధ్యమైన కార్యాన్ని వారి ప్రజల పట్ల, తన ప్రజల పట్ల దేవుడు చేశారు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊహించని అసాధ్యమైన అద్భుత కార్యాలు ఆనాడు ఇశ్రాయేలు ప్రజల పట్లే కాదు, ఈనాడు ఆయన నిన్ను తన ప్రజగా ఏర్పరచుకున్నారు. కాబట్టి నీ జీవితంలో కూడా ఇటువంటి ఊహించని అసాధ్యమైన కార్యాలు అన్ని కాలాల్లో దేవుడు చేస్తారు. దేవుడు అన్ని కాలాల్లో అద్భుత కార్యాలు చేసే దేవుడు. అన్ని కాలాల్లో తన ప్రజలుగా ఏర్పరచుకున్న వారి జీవితాల్లో అద్భుత ఆశీర్వాదాలు దయచేసే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను. తన ప్రజల విషయమై ఎడారి లాంటి పరిస్థితుల్లో దేవుడు నదులు కలుగు చేస్తున్నారంటే నిజమే, ఎడారిని మనం చూస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎడారిలో మనకి పచ్చని చెట్లు కనబడవు, ఎడారిలో పచ్చని చెట్లు కనబడవు, అంతేకాకుండా నీటి ఊటలు కూడా కనబడవు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇంకా మనం చూస్తుంటే ఆకలితో చనిపోవడానికి ఉన్న జీవులు మనకు కనబడుతూ ఉంటాయి ఎడారి ప్రాంతంలో. ఎక్కడ చూడండి, ఎటు చూసినా మట్టి దెబ్బలే మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ఎడారి లాంటి పరిస్థితులు ఈ లోకంలో ఎదురైన సందర్భంలో కూడా దేవుడు ఏమని వాగ్దానం ఇస్తున్నారంటే, తన ప్రజగా ఏర్పరచుకున్న వారి జీవితంలో ఎడారిలో నదులు కలుగు చేయుచున్నానంటే, అంటే ఎడారి లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నీ విషయమై అద్భుత కార్యాలు చేస్తారు. అన్ని కాలాల్లో అంటూ ఉన్నాను కదండి, అన్ని కాలాల్లో దేవుడు తన ప్రజలుగా ఎవరినైతే ఏర్పరచుకుంటారో వారిని విడిచిపెట్టారు. వారి జీవితాల్లో కార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారు, ఆశీర్వదిస్తారు. ఊహించని కార్యాలు దేవుడు వారి జీవితాల్లో నెరవేరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎడారిలో నదులు కలుగు చేయుచున్నాను అంటూ ఉన్నారు. ఎడారి లాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు మనకి కావాల్సిన ప్రతిదాన్ని ఏర్పరుస్తారు. మన జీవితంలో మనకు కావాల్సిన ప్రతిదాన్ని దేవుడు అనుగ్రహించు దేవుడు ఆయనే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడైతే దేవుడు ఇటువంటి అద్భుత కార్యాలు చేస్తారు, అప్పుడు అంటున్నారు, దేవుడు ఏమంటున్నారంటే, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పుకోళ్ళను నన్ను గనపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు జంతువులు వాటిని చూసి మహింపరుస్తాయంట. దేవుడు అటువంటి వాగ్దానాన్ని ఆనాడు ఇశ్రాయేలు వారికి ఇస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. నిజమే, ఆనాడు ఇశ్రాయేలు వారి జీవితాల్లోనే కాదు, ఈనాడు కూడా అన్ని కాలాల్లో దేవుడు మనల్ని ఏర్పరచుకున్నారు. కాబట్టి అన్ని కాలాల్లో మన జీవితాల్లో అద్భుత కార్యాలు, ఊహించని కార్యాలు దేవుడు చేస్తారు. ఎడారి లాంటి పరిస్థితులు, కష్టతరమైన కరువు పరిస్థితులు మన జీవితాల్లో, మన లోకంలో ఎదురైన సందర్భాల్లో కూడా మనల్ని దేవుడు ఏర్పరచుకున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో కూడా మన జీవితాల్లో నదులు లాంటి సంతోషం, అంటే కావాల్సిన సమృద్ధిని మన జీవితాల్లో దేవుడు దయచేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నూతన నెలలోనికి మనం ప్రవేశిస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ నూతన నెలలో దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అన్ని కాలాల్లో దేవుడు మనల్ని తన ప్రజగా ఏర్పరచుకున్నారు. కాబట్టి అన్ని కాలాల్లో ఆశీర్వదించు దేవుడు, అద్భుత కార్యాలు చేయ దేవుడు, ఊహించని కార్యాలు చేయ దేవుడు. ఆనాడు బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎటువంటి అద్భుతమైన కార్యాలు, ఊహించని కార్యాలు చేశారో, ఎడారి లాంటి పరిస్థితులను నదులు కలుగు చేసి వారి జీవితాల సమృద్ధిని ఎటువంటి పరిస్థితులైన దేవుడు కలుగు చేసిన దేవుడు ఈ దినాన్ని నీవు నేను ఆరాధిస్తున్న దేవుడు మన జీవితాల్లో కూడా అన్ని కాలాల్లో దేవుడు మనల్ని తన ప్రజగా ఏర్పరచుకుని ఊహించిన అద్భుతమైన కార్యాలని, కరువు లాంటి పరిస్థితులు ఎదురైన అప్పుడు కూడా సమృద్ధిని మన జీవితాల్లో కలిగజేసి అద్భుతంగా ఆశీర్వదించి మనల్ని ముందుకు నడిపిస్తారు. దాన్ని బట్టి లోకంలో ఉన్న ప్రజలు మన జీవితంలో దేవుడు కార్యాలు చేస్తున్నారు. కాబట్టి మన బట్టి దేవుని వారు మహింపరుస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ఇటు గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం పొందుకోవాలనుకుంటే దేవుడు కోరే ఆత్మీయతని కలిగి దేవుని వాక్య ప్రకారం మనం జీవించినట్లయితే ఇటువంటి గొప్ప దీవెన, ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం
పొందుకోగలం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రాంతం మనం ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకొని తల ఉంచుకొని ప్రార్థన నాతో పాటు ఏకీవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఈ అద్భుతమైన వాగ్దానం ద్వారా అందరితో మాట్లాడిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వేసా. అన్ని కాలాల్లో మా జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తానని, ఊహించని అద్భుతమైన అసాధ్యమైన కార్యాలు మా జీవితంలో కలుగు చేస్తామని, కరువు లాంటి పరిస్థితులు ఈ లోకంలో ఎదురైనా సరే అటువంటి పరిస్థితుల్లో కూడా సమృద్ధిని మా జీవితాల్లో కలుగు చేస్తానని ఈ వాగ్దానం ద్వారా మాట్లాడిన దేవా. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని విశ్వసించి నీవు కోరే ఆత్మీయతని కలిగి నీ వాక్య ప్రకారం వారి జీవితాలు ముందుకు వెళ్తూ ఈ వాగ్దాన ఆశీర్వాదాన్ని వారి జీవితాలు పొందుకునేలా మీరు కార్యం జరిగించండి. ఈ దినాన్ని వారు చేస్తున్న ప్రయాణాల్లో పనులంట్లో తోడుకుని ముందుకు నడిపించమని, ఈ నెలంతా వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు, మంచి ఆరోగ్యకరమైన పరిస్థితులు, అభివృద్ధిని, సమృద్ధిని కలుగజేసి ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైన విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్.